బీజేపీ పార్టీ అయోధ్య రామ మందిరంతో దేశానికి సంబంధించి కళని 500 ఏళ్ల నాటి కళని పూర్తి చేసామన్నారు. కానీ అయోధ్య నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల తీర్పు మీకు భిన్నంగా ఇచ్చారు. మీరు అక్కడ ఓడిపోయారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అయోధ్య ప్రజలకి అక్కడ రామ మందిర నిర్మాణం విషయంలో కానీ ఇంకేమైనా అభిప్రాయాలు ఉన్నాయా, లేకపోతే వేరే అంశాల వల్ల మీ పార్టీ అక్కడ ఓడిపోయింది అనుకోవాలా? మీ విశ్లేషణ ఏంటి? యూపీలో ప్రత్యేకంగా కుల రాజకీయాలు ఎక్కువ. ఇక కుల రాజకీయాల వలన ఆ ఒక్క సీట్ అట్లా గెలవడం జరిగింది వాళ్ళు. అంతేగాని బీజేపీ నష్టపోలే అక్కడున్న ప్రజలు నష్టపోయారు. ఏదంటే భారతీయ జనతా పార్టీ చాలామంది, ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళినట్టు ఈసారి వెళ్ళలేకపోయినా, కానీ 2-3 నాకు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు చేస్తే అదే సేమ్, ఇక్కడ కులం వలన ఓడిపోయినాం తప్ప పార్టీగా కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూల కొట్టినప్పుడు కూడా అసెంబ్లీ ఓడిపోయినాం అక్కడ. ఎప్పుడైతే రామ మందిరంని వాళ్ళు కూలగొడితే దాన్ని ఆ డాంచా మీద పెట్టి రామ మందిరం మీద అది తీసేసినప్పుడు కూడా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయితే ఆ సీటు మైనార్టీస్ గెలిచారు. ఇప్పుడు యాదవుల వేవ్ ఉండే అక్కడ, ఆ యాదవులు అట్లా గెలవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఎవరైతే క్యాండిడేట్ని అనుకున్నారో ఆ క్యాండిడేట్కి ఇవ్వకుంటే వేరే క్యాండిడేట్కి ఇవ్వడం, అక్కడ ప్రచారానికి కూడా కొన్ని ఆటంకాలు రావడం, దానివల్ల ఓడిపోవడం జరిగింది. అంతేగాని అందరి నాయకుడు, అందరి మనసులో ఉన్న నాయకుడు ఆ రామచంద్రుడే. ఎందుకంటే ఆ రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉన్నారు కనుక అలాంటిది దేశం మొత్తం ఒక్క అయోధ్యనే కాదు, యావత్ దేశంలో అదే పరిస్థితి. అట్లా అనుకుంటే పక్కన రాష్ట్రాలే ఓడిపోవడం, కేవలం 0. తమిళనాడు కానివ్వండి, ఇక్కడ పంజాబ్ కానీ నరేంద్ర మోడీ గారు చూసేది ఒకటే, ఓటు వేసారా లేదా అనేది చూడట్లేదు. ఈరోజు కూడా ఆయన ఒకసారి పదవికి వచ్చిన తర్వాత అలాంటివి ఏవి పట్టించుకోడు. అన్ని రాష్ట్రాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే నాయకుడు. అలాంటి నాయకుడు ఈ దేశానికి దొరకడం ఎంతో అదృష్టంగా ఈ దేశ ప్రజలు కూడా ఈరోజు కూడా 3వసారి గెలిచినా 4వసారి గెలిచినా గెలవచ్చు. 3వసారి గెలిచిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వరుసగా కంటిన్యూస్గా 3 సార్లు గెలిచి ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి వాడు కావడం ఈరోజు దేశం చేసుకున్న అదృశ్యమే అనుకోవాలని చెప్పేసి భావిస్తాం. సార్, అసదుద్దీన్ ఓవైసీ గారు అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన జై పాలస్తీనా అని చెప్పి వ్యాఖ్యానించడం, ఆయన ప్రమాణ స్వీకారంలో కూడా మాటలు అంటే మీకేమనిపించింది? అసదుద్దీన్ ఓవైసీ అనేది కేవలం ఇక్కడున్న ఓల్డ్ సిటీ తప్ప ఎవడు గుర్తుపట్టాడు. ఎవరైనా గుర్తుపట్టారంటే చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటూ ఉంటారండి, ఆయన